హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ ఈసెట్ 2025 అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలనే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే ఏ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మనం అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. అండ్ పేమెంట్ ఎలా చేయాలి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే ఫుల్ ప్రొసీజర్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇట్ అవర్ వీడియో. సో ఫస్ట్గా మనం చూసుకున్నట్టయితే గూగుల్లోకి వెళ్ళి ఇలా వచ్చేసి ఏపీ ఈసెట్ 2025 అని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన వెంటనే మనకి పైన ఇలా అయితే వెబ్సైట్ వస్తుంది లింక్. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మనకైతే ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకి ఇది ఏపీ ఈసెట్ 2025 అప్లికేషన్ అనేది ఉంది కదా. సో వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలా 4 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. స్టెప్ 1లో వచ్చేసి మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది, అంటే అప్లికేషన్ ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ స్టెప్ 2లో వచ్చేసి మనం పేమెంట్ చేసిన తర్వాత మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా అని తెలుసుకునేది స్టెప్ 2 అనమాట. అండ్ స్టెప్ 3 వచ్చేసి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మనకు ఒక ఐడి అయితే వస్తుంది. సో ఆ ఐడితోనే మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తాం. అండ్ స్టెప్ 4 వచ్చేసి అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోయిన తర్వాత, అంటే ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత మనం అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 4 స్టెప్స్ అయితే మనం అప్లికేషన్ అయితే కంప్లీట్ చేస్తాం. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలా మనం ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ ఇక్కడ చూస్తే డిప్లొమా హాల్ టికెట్ ఆర్ బీఎస్సీ హాల్ టికెట్ అని ఉంది కదా. సో మనకి డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా. సో అది కానీ డిప్లొమా బీఎస్సీ వాళ్ళు ఉన్న హాల్ టికెట్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ క్యాండిడేట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ మనం యాజ్ పర్ ఎస్ఎస్సి అనమాట. మన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ రకంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సో అదే సేమ్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మొబైల్ నెంబర్. సో ఇందులో వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది చాలా మెయిన్ రోల్ అయితే ఉంటుంది. ఎలా అంటే మనకి కౌన్సిలింగ్ టైమ్స్లో ఓటీపీస్ కానీ, మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్లో ఓటీపీస్ కానీ అన్నీ ఇప్పుడు మనం ఇక్కడైతే ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో దీనికైతే వస్తాయి అనమాట. సో కంప్లీట్గా మీకు అంటే పర్మనెంట్గా ఏ మొబైల్ నెంబర్ మన సీట్ అలాట్మెంట్ జరిగేంత వరకు వర్కింగ్లో ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ మొబైల్ నెంబర్ ఎవరిది అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది. సెల్ఫ్ అంటే మన స్టూడెంట్ వాళ్ళదైతే సెల్ఫ్ అని, అండ్ ఫాదర్ది అయితే ఫాదర్ అని, మదర్ అయితే మదర్ది అని, అండ్ లేదా ఇక రిలేటివ్స్ ఎవరిదైనా అయితే రిలేటివ్ అని అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనమాట. సో మనకి ఇంకొకటి మొబైల్ నెంబర్ అంటే ఒకవేళ మన నెంబర్ ఫస్ట్ పెడితే మన ఆల్టర్నేటివ్ నెంబర్గా మన ఫాదర్దైనా పెట్టచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఏదైనా ఉంటే సో అదైతే మనం ఇక్కడ రాయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కేటగిరీ. సో కేటగిరీ అంటే మన క్యాస్ట్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు క్యాస్ట్ అంటే కేటగిరీ వైజ్గానే ఫీజెస్ అయితే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఓసీ క్లిక్ చేసామనుకోండి. సో ఓసీ వాళ్ళకి ఇప్పుడు మనం ఇక్కడ డెబిట్ మీద, సో ఓసీ వాళ్ళకైతే 600 రూపీస్ అనమాట ఎగ్జామ్ ఫీ. అండ్ బీసీ వాళ్ళకైతే 550 రూపీస్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్ అనమాట. సో అలానే మనం ఉంటాయి. అండ్ కింద ఇక్కడ చూస్తే సబ్ క్యాస్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓసీ వాళ్ళు అయినారనుకో, ఓసీ కాపా అని ఉంటారు కదా. సో బీసీ వాళ్ళు అయితే ఉప్పరా లైక్ అలా ఉంటారు కదా. సో అలా అయితే సబ్ క్యాస్ట్ పెట్టాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పేమెంట్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నెట్ బ్యాంకింగ్ అంటే మనం వీళ్ళైతే బ్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హెచ్డిఎఫ్సి ఒకటి, ఎస్బీఐ ఒకటి, ఐసిసిఐ ఒకటి అండ్ అదర్స్. ఆర్ మనకు వచ్చేసి మన పేమెంట్ అయితే చేసుకోవాలనుకుంటే డెబిట్ కార్డ్ మీద అయితే క్లిక్ చేయండి. సో డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ కింద అక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫౌండ్ ఎలిజిబుల్. ఐ ఆమ్ ద ఈవెంట్ ఐ ఆమ్ ఫౌండ్ నాట్ ఎలిజిబుల్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్. మై అడ్మిషన్ స్టాండ్స్ క్యాన్సిల్డ్ అండ్ అంటే ఇది మనం అప్రూవ్ చేయాలన్నమాట. ఇది ఎలా అంటే నేను మొత్తం అన్ని చూసుకున్నా, నేను దీనికి ఓకే, నేను నా అడ్మిషన్కి క్యాన్సిల్ అయినా కూడా తీసుకుంటా అని అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ప్రొసీడ్ టు పే అని ఉంది కదా. మనకి ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ నోట్ అని ఒకటి ఉంది అనమాట. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇన్ కేస్ యువర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ ద వెబ్సైట్ గెట్స్ డిస్కనెక్టెడ్ బిఫోర్ పేమెంట్ రిసిప్ట్ జనరేషన్. అంటే మనం అమౌంట్ అనేది మన అకౌంట్ నుంచి కట్ అయిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ అనేది రాకపోతే కైండ్లీ కంపల్సరీ చెక్ ద పేమెంట్ స్టేటస్ నోయింగ్, అంటే మనకి పేమెంట్ స్టేటస్ అయిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. అది మీకు నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ అండ్ ఆప్షన్ బై ప్రొవైడింగ్ యువర్ డీటెయిల్స్. ఇఫ్ యూ గెట్ ద మెసేజ్ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, candidate is required to go the fresh payment and the amount as a failure transaction will be refunded within their debited bank within 7 to 10 వర్కింగ్ డేస్ అనమాట. ఒకవేళ మన అకౌంట్లో నుంచి అమౌంట్ అనేది కట్ అయిన తర్వాత మనం వెళ్ళి ఒకసారి పేమెంట్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే నో యువర్ పేమెంట్ స్టేటస్ అని మనకి స్టెప్ 2 ఆప్షన్ ఉంది. సో అలా అందులోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు.
అండ్ మనం ఒకవేళ అక్కడ కనుక మనకైతే పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనేది అయితే వచ్చిందనుకో, మనం కొత్తగా పేమెంట్ అయితే చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకైతే మన అకౌంట్లో నుంచి కట్ అయిపోయిన పేమెంట్ అయితే మనకి వితిన్ 7 to 10 వర్కింగ్ డేస్లో అయితే క్రెడిట్ అయితే అనమాట. సో అదైతే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, సో దీన్ని అయితే మనం క్లిక్ చేయండి అనమాట. సో అలా మనం ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే వస్తుంది కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి పేయింగ్ యూజింగ్ వీసా కానీ ఇంకా రూపే కానీ, సో డెబిట్ కార్డ్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్లో కార్డ్ నెంబర్ అనేది కదా, సో ఇక్కడ వచ్చేసి మన కార్డ్ మీద ఉన్న డెబిట్ కార్డ్ మీద ఉన్న 16 నెంబర్స్ అనమాట. అంటే 4 డిజిట్స్లో 4 డిజిట్స్ అయితే ఉంటాయి. సో అలా 16 నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్, అంటే ఇప్పుడు ఆ అకౌంట్ ఎవరిదైనా హోల్డర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ కార్డ్ ఎక్స్పైరీ మంత్ అనమాట, ఇది ఎక్స్పైరీ మంత్ అండ్ ఇది ఎక్స్పైరీ ఇయర్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి సివివి నెంబర్ 3 నెంబర్స్ అయితే ఉంటాయి కార్డ్ మీద. సో అవి చూసి క్లియర్గా అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనం అన్ని ఎంటర్ చేసేది అయిపోయిన తర్వాత, సో కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పే నౌ అని ఉంది కదా, సో మనం దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా అయితే కొద్దిసేపు లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏమైనా ట్రాన్స్ఫరింగ్ డేటా ప్లీజ్ వెయిట్ అని కదా. సో ఇలా మనకైతే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా వచ్చేసి ఇక్కడ వచ్చిన తర్వాత సెలెక్ట్ సర్టిఫికేట్ అనేది మనకి ఇలా ఒక పాపప్ వస్తుంది. బట్ మనకి ఇదంతా ఏం అవసరం లేదు కాబట్టి సింపుల్గా క్యాన్సిల్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్యాన్సిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓటీపీ ఎంటర్ చేయడానికి అయితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ ఓటీపీ సెండ్ యాజ్ యువర్ మొబైల్ నెంబర్ అనేది ఉంది. సో మనకు లాస్ట్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్, ఆ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. సో ఆ నెంబర్కి వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు పాపప్ వస్తుంది అనమాట. సో మనం అలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే మనం సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి ఇలా పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టయితే ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ చూస్తే యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి మనకు పేమెంట్ ఐడి అని ఉంది కదా. సో మనకి ఈ నెంబర్ అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా ఈ డీటెయిల్స్ అన్ని ఓకే. ప్లీజ్ నోట్ ద అబోవ్ మెన్షన్డ్ పేమెంట్ ఐడి ఫర్ ద ఫ్యూచర్ కరస్పాండెన్స్ అని ఉంది కదా, అంటే మనం పేమెంట్ ఐడి అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, సో దాన్ని ఇక్కడే మనం క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా అప్లికేషన్ అయితే ప్రొసీడ్ చేయొచ్చు అనమాట, అంటే ఇక్కడ నుంచి ఫిల్ చేయొచ్చు అనమాట. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే పాపప్ మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేసే ఏదైతే పేజ్ అయితే ఓపెన్ అయింది. సో అప్లికేషన్ పేజ్ అనమాట, అప్లికేషన్ ఫామ్ ఫర్ ద ఏపీసెట్ 2025. సో ఇక్కడికి వచ్చేసి చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి, మనం ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మనం ఏ మిస్టేక్ అయితే చేయకండి, ఎందుకంటే మనకు మళ్ళీ మిస్టేక్ చేసిన తర్వాత దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ ఒక సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. సో అదంతా మనకి ఎందుకు, సో అందుకోసమే 1-2 సార్లు అయితే క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే మనం సబ్మిట్ చేయాలి ఫామ్ అయితే. అండ్ ఫస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి మనం ఆల్రెడీ పేమెంట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని కొట్టినాం కాబట్టి డైరెక్ట్ వచ్చేస్తుంది. అండ్ డిప్లొమా ఆర్ బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కింద చూస్తే క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా, సో ఇందులో వచ్చేసి క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి. సో మనం ఏ ఒక్క డీటెయిల్స్ అయినా కూడా ఏ ఒక్క అప్లికేషన్ ఏ దానికి మనం అప్లై చేసుకున్నా కూడా యాజ్ పర్ 10th క్లాస్ పరంగానే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆడ క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ నెంబర్, ఆపార్ ఐడి అండ్ రేషన్ కార్డ్ నెంబర్. సో ఇవన్నీ ఎంటర్ చేసినాక ఇప్పుడు ఆపార్ ఐడి అని మీకు డౌట్ రావచ్చు. సో ఆపార్ ఐడి అనేది మనకి అది సపరేట్ ఒక ప్రాసెస్, అది అవసరం లేదు, దాన్ని అట్లనే లీవ్ చేసేసేయండి. అది మనకి పర్టికులర్గా ఏం అవసరం లేదు, అది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ ఇప్పుడు మనకైతే అది అవసరం లేదు. అండ్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కిందకి వస్తే మనం యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అనేది ఉంది కదా, సో అక్కడ వచ్చేసి మనకు బిలో 1 lakh అంటే 1 లక్ష కంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు బిలో 1 lakh క్లిక్ చేయండి. అండ్ అబోవ్ 1 lakh అండ్ బిలో 2.5 lakh అంటే 2,50,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు అండ్ 1 lakh కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఇదైతే క్లిక్ చేయండి. అండ్ 2.5 lakh కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు, 8 lakh కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఇది క్లిక్ చేయాలి. అండ్ మీ ఇన్కమ్ అనేది 8 lakhs కంటే ఎక్కువ ఉంటే మనం అయితే లాస్ట్ది క్లిక్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి మనం ఇన్కమ్ క్యాష్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇన్కమ్ క్యాష్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం జస్ట్ ఎంటర్ మీద ఎంటర్ క్లిక్ చేసి పక్కన క్లిక్ చేసి మనకైతే ఇన్కమ్ క్యాష్ డీటెయిల్స్ అనేవి లోడ్ అవుతాయి అనమాట. సో లోడ్ అయిన తర్వాత మనకైతే డీటెయిల్స్ అనేది షో అవుతాయి.
సో అప్పుడు మనం డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఓకే అయితే కిందకి వెళ్ళండి. సో మనకి ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి కేటగిరీ అని ఉంది కదా. సో కేటగిరీ అనేది మనం ఆల్రెడీ క్లిక్ చేసాము, అక్కడ పెట్టేసాం కాబట్టి డైరెక్ట్ అట్లానే వచ్చేస్తుంది. అండ్ సబ్ క్యాస్ట్, సో సబ్ క్యాస్ట్ కూడా అక్కడే పెట్టేసాం కదా పేమెంట్ టైప్లో. సో అక్కడనే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్, సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని ఉంది కదా. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో పక్కన ఇలా క్లిక్ చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా లోడ్ అవుతాయి. సో లోడ్ అయిన తర్వాత అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అవి కూడా ఓకే అంటే మీకు ఏమైనా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అంటే ఏమైనా స్పెషల్ రిజర్వేషన్ అంటే లైక్ నేషనల్ ఎన్సీసీలో సర్టిఫికేట్ ఉన్న, క్యాప్ కానీ, స్పోర్ట్స్లో కానీ, గేమ్స్లో కానీ ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి దేనిలో సర్టిఫికేట్ ఉందని అండ్ ఒకవేళ ఉంటే మీరు పెట్టండి. అండ్ పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అంటే మనకి ఎవరైనా డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా. సో వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ బ్లైండ్ అండ్ లో విజన్ అండ్ డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్, సో ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళైతే అది మెన్షన్ చేసుకోండి. అండ్ కింద చూస్తే మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ అని ఉంది కదా. సో మైనారిటీ అంటే ఎవరైతే ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ బిలో 18 ఉంటారో వాళ్ళు మైనారిటీ క్లిక్ చేయండి. ఎవరైతే అబోవ్ 18 ఉంటారో అంటే 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు నాన్ మైనారిటీ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కింద చూస్తే మనకు ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అని రెండు ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ అడ్రస్ అంటే మనం ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడున్నామో ఆ అడ్రస్ అనమాట. అంటే కొంతమంది వాళ్ళ ఆధార్ కార్డ్ అడ్రస్ ఒక చోట ఉంటాయి, వీళ్ళు ఒక చోట ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు ప్రజెంట్ అడ్రస్ అంటే మీరున్న ప్లేస్ అనమాట. అండ్ పర్మనెంట్ అడ్రస్ అంటే మీ ఆధార్ కార్డ్స్లో ఏ అడ్రస్ అయితే ఉంటుందో అది పర్మనెంట్ అడ్రస్. అండ్ ప్రజెంట్ అడ్రస్లో వచ్చేసి మనకి స్టేటు, డిస్టిక్, మండలు, విలేజ్ అండ్ స్ట్రీట్ ఆర్ హౌస్ నెంబర్ అండ్ ప్లాట్ నెంబర్ ఆర్ పిన్ కోడ్. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీరు కనుక ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే కింద మనకి పర్మనెంట్ అడ్రస్ దగ్గర ఒక పాపప్ ఉంది కదా, పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి సేమ్ డీటెయిల్స్ కిందకి వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్. సో మనం ఏ దాని మీద క్వాలిఫికేషన్ అనమంటే మన డిప్లొమా మీదనా లేకుంటే బీఎస్సీ మీదనా అంటే ఏ దాని మీద మనం ఎగ్జామ్ రాస్తున్నాం ఏ క్వాలిఫికేషన్ మీదని. సో మనం డిప్లొమా మీద కాబట్టి డిప్లొమా మీద క్లిక్ చేయండి. అండ్ బీఎస్సీ వాళ్ళు అంటే బీఎస్సీ వాళ్ళ మీద. అండ్ మనకి ఇక్కడ వచ్చి కోర్స్ స్టడీ ఇన్ డిప్లొమా ఆర్ డిగ్రీ లెవెల్. సో మనం ఆ డిప్లొమాలో అయితే ఏ కోర్స్ చేసినామో అది అండ్ మనం రాసిన హాల్ టికెట్ నెంబర్ అండ్ దాని యొక్క పాసింగ్ ఇయర్ అనమాట. సో మనం ఏ ఇయర్ పాస్ అయినామో అది. అండ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ మీడియం అంటే మనం ఏ మీడియం అంటే తెలుగా, హిందీనా, ఉర్దా, అదర్స్ అంటే ఇంగ్లీషా. సో ఇలా మనం అయితే క్లిక్ చేయాలి. అండ్ ఇంగ్లీష్ అనేది మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి 10th క్లాస్ డీటెయిల్స్ అనమాట. సో 10th హాల్ టికెట్ నెంబర్, 10th పాసింగ్ మంత్ మనకి చూసుకుంటే మనకి 10th మార్క్ లిస్ట్లో ఉంటుంది పాసింగ్ మంత్ అనేది. సో పాసింగ్ మంత్ అండ్ పాసింగ్ ఇయర్. సో అండ్ అలానే మన స్కూల్ అనేది అర్బన్లో ఉందా రూరల్లో ఉందా. సో రూరల్ అంటే విలేజ్ ఏరియాస్ అనమాట, అంటే టౌన్ కాకుండా ఉన్నది. అర్బన్ అంటే కొంచెం టౌన్ అనమాట, లైక్ మండల్స్ కానీ డిస్ట్రిక్ట్స్ కానీ. సో అలా అనమాట. అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ, సో ఇది వచ్చేసి మనకి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అండ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి 3rd ఇయర్ వరకు అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. బాగా చూసుకోండి, 7th క్లాస్ నుంచి 7th క్లాస్ ఎక్కడ చదివినారు, ఏ ఊర్లో చదివినారు, స్కూల్ నేము, ఏ ఇయర్ స్టార్ట్ అయింది, ఏ ఇయర్ ఎండ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనేది ఒకవేళ ఇప్పుడు 2024లో 9th క్లాస్ జాయిన్ అయినాం అనుకో, మనం 10th ఎప్పుడు అయిపోతుంది 2025. సో అలా ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు 7th క్లాస్ అనేది 2018లో స్టార్ట్ అయితే 2019కి అయిపోతుంది. మరి 8th ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 2019లో స్టార్ట్ అయితే 2020కి అయిపోతుంది. సో అలా అయితే మనం 10th వరకు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ అలానే డిప్లొమా డీటెయిల్స్ కూడా అనమాట. సో డిప్లొమాలో మనం డిప్లొమా ఏ డిస్టిక్లో చదివినాం అండ్ దాని విలేజ్ నేమ్ ఏంటి అండ్ స్కూల్ నేమ్ ఏంటి, కాలేజ్ నేమ్ ఏంటి అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది. సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చిన తర్వాత లోకల్ ఏరియా అంటే మనకి ఇది అవసరం లేదు, ఎస్విఓ ఆల్రెడీ వస్తాయి రీజన్ కింద మనం క్లిక్ చేసిన డీటెయిల్స్ని బట్టి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కదా. సో మనం అయితే మనం ఇప్పుడు ఏపీ ఈసెట్ ఎగ్జామ్ రాస్తున్నాం కదా. సో దానికోసం అయితే మనం ఏ బ్రాంచ్ వైజ్గా అంటే మనం ఇంకా ఆల్రెడీ మనం చూస్ చేసుకునే పని లేదు, ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది మనం ఫస్ట్ క్లిక్ చేసిన ప్రకారంగా. అండ్ ఫైనల్గా మనకి ఇక్కడ వచ్చేసి టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అని ఉంది కదా. సో ఇది వచ్చేసి మనం ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. సో ఎగ్జామ్ సెంటర్స్ మనం 5 సెంటర్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో 5 సెంటర్స్లో మనకి ఇష్టం వచ్చిన ప్లేసెస్లో అయితే మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కన చూస్తే మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంది కదా. సో ఫోటో వచ్చేసి 15 KB బిలో ఉండాలి, అది వచ్చేసి జేపీజీ కానీ జేపీఈజీ కానీ అంటే ఆ ఫార్మాట్లో ఉండాలి.
గుర్తుపెట్టుకోండి, ఫోటో వచ్చేసి 15 KB బిలోనే ఉంటేనే అప్లోడ్ తీసుకుంటుంది, లేకుంటే తీసుకోదు. అండ్ సిగ్నేచర్ వచ్చేసి సేమ్ 30 KB బిలో ఉండాలి. ఇది కూడా వచ్చేసి జేపీజీ ఫార్మాట్ కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ ఉండాలి. సో అలా ఉంటేనే సబ్మిట్ తీసుకుంటుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్. సో ఒకవేళ మనం ఫస్ట్ ప్రిఫరెన్సెస్ మీద ఇట్లా క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా డిస్ట్రిక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ హార్డ్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ అని క్లిక్ చేసుకోవచ్చు. అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి గుత్తి ఉంది, అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి తాడిపత్రి ఉంది, మదనపల్లి, రాజంపేట, రాయచోటి. సో ఇలాంటివన్నీ మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆ ఏరియాస్లో పడతాయి అన్నమాట. సో మనం అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత మనకి కింద అయితే ఒక పాపప్ ఉంది. సో అదేంటంటే నేను అన్నీ చూశాను, డీటెయిల్స్ అన్నీ కరెక్టే, నేను దానికి రాయడానికి ఏపీ ఈసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి నేనైతే ఓకేగా ఉన్నాను. అండ్ ఇందులో ఏ డీటెయిల్స్ తప్పున్నా అది నాదే రెస్పాన్సిబుల్, ఎందుకంటే నేనే మాన్యువల్గా ఎంటర్ చేశాను కాబట్టి. అండ్ ఏపీ ఈసెట్ 2025 బోర్డ్కి అయితే ఎటువంటి సంబంధం లేదు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మన కింద చూస్తే మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, సేవ్ అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని. సో సేవ్ అంటే మన అప్లికేషన్ అనేది టెంపరీగా సేవ్ అవుతుంది అనమాట. అంటే మనం ఒకవేళ మన బ్యాక్ వెళ్ళిపోయినా కూడా మన డేటా అట్లనే సేవ్ అవుతుంది. అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్. సో మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఫస్ట్ అప్లికేషన్లో డీటెయిల్స్ అన్నీ ప్రివ్యూ వస్తాయి అన్నమాట. అంటే ఒకసారి చూసుకోవడానికి వస్తాయి, మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి. సో ఇలా మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనకు కింద అయితే మోడిఫై అండ్ కన్ఫర్మ్ ఫ్రీజ్ అని వస్తుంది. సో కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ కొట్టిన తర్వాత మనం అప్లికేషన్లో ఎటువంటి చేంజెస్ అయితే చేయలేం. మనకి ఏదైనా ఇంకా కరెక్షన్ కావాలనుకుంటే బోర్డుతో కాంటాక్ట్ అయ్యే చేంజ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళైతే ఒక డేట్ ఇస్తారు. సో ఎలాంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఎలా చేసుకోవాలనేది అయితే చెప్తా. అండ్ ఇప్పుడు అనేది అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. సో అక్కడ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి స్టెప్ 4 ఉంది కదా, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని. సో మనం ఇక్కడ ఏదో క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏమేమి అడుగుతుందంటే పేమెంట్ రెఫరెన్స్ ఐడి. సో ఫస్ట్లో మనం పేమెంట్ చేసిన తర్వాత వచ్చిన ఐడి అండ్ రిజిస్ట్రేషన్ ఐడి. ఇప్పుడు మనం ఇందాక రిజిస్ట్రేషన్ నెంబర్, ఇందాక మనం అప్లికేషన్ ఫిల్ చేసాం కదా, సో అప్పుడైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది. సో అది అండ్ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఆర్ బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఈ 5 అనేది ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు గెట్ అప్లికేషన్ ఫామ్ అని ఉందనుకో, సో మనం వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇలా అయితే మనం ఏపీ ఈసెట్ 2025 అప్లికేషన్ ఫామ్ని అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయితే చేసేయచ్చు. వీడియోని ఇంతవరకు చూసారంటే మోస్ట్లీ మీరు ఏ మిస్టేక్స్ అయితే చేసిండారు అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ చేసి ఉండి కన్ఫర్మ్ చేసినట్టయితే వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ని ఎలా కరెక్షన్ చేయించుకోవాలి అనేది అయితే నేను కంప్లీట్గా చెప్తా. అండ్ ఎవరైనా ఏపీ ఈసెట్ది కానీ ఎంసెట్ది కానీ ఇలాంటి అప్లికేషన్స్ ఏమైనా చేసుకోలేకపోతే, అంటే మేము ఏమైనా మిస్టేక్స్ చేసుకుంటామని అనుకుంటే మీరైతే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్నాను, ఇక్కడ నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్కి కానీ అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చా. సో మీరు దానికైతే మెసేజ్ చేయండి, లేదా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనే ఏపీ ఈసెట్ కానీ ఎంసెట్ కానీ కంప్లీట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే చేస్తా. అండ్ దీనికి వచ్చేసి మనం సమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తానన్నమాట. అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.